అనగనగా ఒక ఊరిలో రాజు మరియు రాణి వారి పిల్లలతో నివాసం ఉండేవారు. రాజు బాగా చదువుకోలేదు. అలాగే లేజీగా ఉండేవాడు. ఇంట్లో అందరూ రాజు చెప్పినట్టే వినాలి అని షరతులు పెట్టేవాడు. పాపం రాణిని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. రాజు చెప్పిందే చెయ్యాలి అనేవాడు. రాజు సంపాదించకుండా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. రాణి ఎంతో కష్టపడి ఇంటిని చూసుకుంటూ ఉండేది. రాజు ప్రవర్తన చూసి రాణి చాలా బాధపడుతూ ఉండేది. రాణి బాధను ఏమాత్రం అర్థం చేసుకునేవాడు కాదు. రాణి తన బాధను ఎవరికీ చెప్పుకోకుండా తనలో తానే బాధపడుతూ ఉండేది. రాజు మాత్రం ఇంట్లో ఉండి రాణి చేత కావలసినవన్నీ చేయించుకొని సంతోషంగా కాలం గడిపేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ అయిపోయాయి. రాణి వాటన్నిటినీ తెచ్చుకొని తానే ఇంటిని నడిపేది. రాజు మాత్రం రాణి చేసిన వాటిని తింటూ ఇంకా సోమరిపోతులా తయారయ్యాడు. రాణి చేసేది ఏమీ లేక ఇంట్లో పచ్చళ్ళను తయారు చేసి వాటిని షాపుకి తీసుకువెళ్ళి అందరికీ అమ్మేది. వచ్చిన డబ్బులతో ఇంటిలోకి కావలసినవన్నీ తీసుకునేది. రాజు మాత్రం తనకి ఏమీ పట్టక అలానే ఉన్నాడు. అలానే రాణి చేత కావలసినవన్నీ వండించుకొని తింటూ రోజులు గడుపుతూ ఉన్నాడు. రాణి ఇంట్లో రకరకాల పచ్చళ్ళను చేసుకొని షాపుకు వెళ్ళి అక్కడ అందరికీ అమ్మేది. అలా డబ్బులు సంపాదించేది. ఆ వచ్చిన డబ్బులతో ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకొని ఇంటిని చక్కగా సాగింది. ఇదంతా చూసిన ఊరి జనం పాపం రాణిని ఎంతో విశాల హృదయంతో చూసేవారు. రాజుని మాత్రం అందరూ అనుకునేవారు రాజు ఎంత సోమరితనంగా ఉన్నాడో, పాపం రాణి ఎంతో కష్టపడుతోంది అని రాణి మీద ఊరి జనమంతా జాలి చూపించేవారు. హఠాత్తుగా ఒకరోజు రాజుకి ఒంట్లో బాలేదు. మంచం మీదనే పడుకొని ఉండిపోయాడు. రాణి ఎప్పటిలాగే రాజుకి జ్యూస్ ఇద్దామని వచ్చింది. కానీ రాజు అలాగే నీరసంగా పడుకొని ఉండడం చూసి చాలా బాధపడింది. అయ్యో, రాజుకి ఏమైంది అనుకుంది. రాజు లేవటం కోసం రాజుకి ఎన్నో సపర్యలు చేసింది. రాజు లేవటానికి ఎంతో సహకరించింది. కొన్ని రోజులకి రాజు ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు రాజు రాణిని అర్థం చేసుకొని, రాణి, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నిన్ను నేను చాలా బాధ పెట్టాను. ఇన్ని రోజులు మన కుటుంబం కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఇక నుండి నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాను అని చెప్పాడు. ఆ రోజు నుండి రాజులో మంచి మార్పు వచ్చింది. సోమరితనం పోయింది. తన కుటుంబం కోసం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించడం నేర్చుకొని అందరినీ సంతోషపెట్టాడు. రాణి కూడా ఎంతో సంతోషపడింది. రాణి కష్టాలు అన్నీ తీరిపోయాయి. చూశారు కదా పిల్లలు, ఈ కథలో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే సోమరితనం, లేజీగా ఉండడం మంచిది కాదు. అలాగే మన వల్ల ఎవరూ బాధపడకూడదు. కుదిరితే అందరినీ సంతోషపెట్టాలి.